హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీజ కిచెన్. ఈరోజు వీడియోలో ఒక హెల్దీ దోశ రెసిపీ. ఈ దోశలు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని సజ్జలతో చేసుకోవాలన్నమాట. మామూలు దోశల కంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి. సో వీటిని తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను 2 కప్పుల వరకు సజ్జలు తీసుకున్నాను. దీనికి 1 కప్పు వరకు మినపప్పు వేసుకోవాలి. పొట్టు దీని మినపప్పు వేసుకుంటున్నాను నేను. మామూలు పప్పు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ 1 స్పూన్ వరకు బార్లీ, ఒక హాఫ్ స్పూన్ అంతా మెంతులు వేసుకొని 2 స్పూన్స్ అంతా బ్రౌన్ రైస్ వేసుకోవాలి. బ్రౌన్ రైస్ వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి అన్నమాట. సో నార్మల్ రేషన్ బియ్యం ఉంటుందో వాటిని కూడా వేసుకోవచ్చు. ఒక 2 స్పూన్స్ అంతా మంచిగా కడిగేసి వీటిని నానబెట్టేసుకోవాలి. ఒక 5-6 గంటలు నానబెట్టుకోవాలి. మార్నింగ్ నానబెట్టేసి మనం నైట్ దోశ బ్యాటర్ తయారు చేసుకోవచ్చు అనమాట. చూసినదే మంచిగా నానిన తర్వాత వీటిని మంచిగా కడిగేసేయాలి. దీంట్లో పొట్టు మొత్తం పోకుండా లైట్గా అక్కడక్కడ ఉండేటట్లు కడిగితే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇది మంచిగా కడిగిన తర్వాత ఇంకా మిక్సీ జార్లోకి వేసేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లోకి కావాలంటే ఇప్పుడు కొంచెం అన్నమైనా లేదా అటుకులు నానబెట్టి కూడా వేసుకోవచ్చు, ఒక గుప్పడంతా. నేనైతే అవన్నీ ఏం వేయలేదు, జస్ట్ నార్మల్గా చేసేస్తున్నాను. సో ఇక్కడైతే మంచిగా పిండి గ్రైండ్ చేసేసుకొని ఒక గిన్నెలో వేసేస్తున్నాను. దీన్ని మంచిగా కలిపేసి ఇంకా మనం ఫర్మెంట్ కావడానికి పక్కన పెట్టేసేయాలన్నమాట. సో మార్నింగ్ మంచిగా అది ఫర్మెంట్ అయి ఉంటుంది. దీన్ని మంచిగా కలిపేసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇంకా కొంచెం వాటర్ కూడా యాడ్ చేయొచ్చు, అది చిక్కగా ఉంది కదా. సో కొంచెం వాటర్ ఇంకా సాల్ట్ యాడ్ చేసి కలిపేసుకున్నామంటే మనకు దోశ బటర్ అయితే మంచిగా రెడీ అయిపోతుంది. ఈ దోశ బటర్ మనం 3-4 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం దోశలు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు. ఇక్కడైతే ప్యాన్ మంచిగా వేడైన తర్వాత ఈ దోశ వేసేసుకోవడమే. క్రిస్పీగా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా నార్మల్ వైట్ బియ్యంతో దోశలు కాకుండా ఇట్లా రకరకాలుగా హెల్తీగా దోశలు చేసుకోండి. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్ అనమాట. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా ఇది మంచి రెసిపీ. షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది అనమాట. సో చూస్తున్నారు కదా, సజ్జలతో ఈ దోశ రెసిపీ నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా హెల్తీ, టేస్టీగా, క్రిస్పీగా చాలా బాగా వస్తాయి అన్నమాట. సో వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.